కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్కు మరోసారి నోటీసులు ఇచ్చింది సిబిఐ. ఈ నెల 15న విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని నిన్న సిబిఐ నోటీసులు ఇవ్వగా గడువు కావాలని విజయ్ అభ్యర్థించారు. రాజకీయ కార్యక్రమాలు ఉన్నందున ఇవాళ సమావేశానికి హాజరు కాలేనని నిన్ననే సిబిఐకి తెలిపారు. అంతేకాదు ఢిల్లీ రావటానికి వీలు పడదని చెన్నైలోనే విచారణ జరిగేలా వెసులుబాటు కల్పించాలన్నారు. విజయ్ అభ్యర్థనతో విచారణ తేదీని ఈ నెల 15కు మార్చి కొత్త నోటీసులు ఇచ్చింది సిబిఐ. అయితే చెన్నైలో విచారణ జరపాలన్న అభ్యర్థనను మాత్రం అంగీకరించలేదు. దీంతో ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలోనే విజయ్ విచారణకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట కేసులో ఇప్పటికే 2 సార్లు విజయ్ను సిబిఐ ప్రశ్నించింది. జనవరి 12, 19 తేదీల్లో సిబిఐ ప్రధాన కార్యాలయంలో గంటల తరబడి అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దర్యాప్తులో కొత్తగా లభించిన ఆధారాలతో మరిన్ని వివరాల సేకరణ కోసం మరోసారి విజయ్ను సిబిఐ ప్రశ్నించనుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో టీవీకే భారీ రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. సభ నిర్వహణలో జరిగిన లోపాలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది.